హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మభక్తులందరికీ నమస్కారం అండి. అమ్మదేవులందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజుటి కథ ఏమిటి అంటే పాల్గొన మాసం మంగళవారం. ఈ మంగళవారం నాడున లక్ష్మీ నరసింహస్వామి కథ విన్న వారికి సకల ఐశ్వర్యాలు కలుగును. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లింగ రూపంలో దర్శనమిచ్చే అద్భుతమైన ఆలయం. ప్రతి ఆలయంలో మహాశివుడు లింగ రూపంతో దర్శనమిస్తూ ఉంటాడు. అయితే ఈ ఆలయంలో విశేషం ఏమిటి అంటే లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు లింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. ఇలా లక్ష్మీ నరసింహస్వామి శివలింగం రూపం దర్శనమిచ్చే ఈ అరుదైన ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న మరిన్ని విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింగోటం అనే గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో నరసింహస్వామి శివకేశవులకు ఈ విధంగా ఉన్నట్లు లింగ రూపంలో పూజలు అందుకుంటున్నాడు. యాదగిరి గుట్టలో ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తర్వాత అంతటి మహాపుణ్యక్షేత్రం ఇదే అని చెబుతారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం విరజిల్లుతుంది. లక్ష్మీ నరసింహస్వామి లింగ రూపంలో దర్శనమిచ్చే అతి అద్భుతమైన ఆలయం. ప్రధాన ఆలయానికి ఎడం వైపున శ్రీవారి సముద్రం అనే ఒక పెద్ద చెరువు ఉంది. అలాగే కుడివైపుగా రత్న పుష్కరాణి అనే కోనేరు ఉంది. ఇది ప్రధాన ఆలయానికి ఎదురుగా రత్నగిరి కొండపై రత్న లక్ష్మీ అమ్మవారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం రత్న పుష్కరాణి అనే కోనేరు ఉంటుంది. ఈ కోనేరులోనే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శించుకుంటారు. ఈ ప్రాంగణంలోని కేశఖండన ఉంటుంది. రాష్ట్రంలో రెండో యాదాద్రిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం సింగపట్నం. నరసింహస్వామి శివకేశవులకు అతి దంగా ఉన్నట్లు లింగ రూపంలో పూజలు అందుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఈ కోనేరు ఎదురుగా శివాలయం ఉంటుంది. స్వామివారి బ్రహ్మోత్సవాలు, స్వామివారి రథోత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ ఆలయం కీర్తి శకం 8వ శతాబ్దంలో ప్రభువు సురాభి నరసింహ భూపాలుడు నిర్మించారు. ఇద్దరు కూడా నరసింహదేవులు కావడంతో ఈ గ్రామానికి సింగోటం అనే పేరు స్థిరపడిపోయింది. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారినందు వారి మేకుబడులు చెల్లించుకొని మొక్కుబడులు స్వామివారిగా పిలుచుకుంటారు. అలాగే ఈ ఆలయంలో అనేక రకాలు ఉప ఆలయాలు ఉన్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మొదటిగా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ఉంటుంది. జిల్లాల్లో ఎక్కడా లక్ష్మీ గణపతి ఆలయం లేదు. కానీ సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో లక్ష్మీ గణపతి దర్శనం ఇవ్వడం విశేషం. అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా ఇక్కడ మనం దర్శించవచ్చు. తర్వాత నవగ్రహ మూర్తులను సతీ సమేతంగా దర్శనమిస్తారు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారి దర్శనమిస్తారు. ఇక్కడ కళ్యాణ మండపంలో కళ్యాణం నిర్వహిస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ చరిత్ర. ఈ ప్రాంతాన్ని శ్రీ సురభి శ్రీ నరసింహ భూపాలుడు పరిపాలించే రోజుల్లో రైతు ఇప్పుడున్న ఆలయానికి ఎడం వైపున ఉన్న పొలంలో నాగలి గట్టి పొలం పొందుతూ ఉన్నాడు. అనుకోకుండా నాగలికి ఒక రాయి తాకుతుంది. దాన్ని తీసి గట్టుకు విసిరేస్తాడు. ఇదేమి పట్టించుకోకుండా రైతు మళ్ళీ దున్నడం ప్రారంభించాడు. కానీ ఆ రైతుకు మళ్ళీ అదే రాయి కనిపించింది. ఇలా కొన్ని రోజుల పాటు అలాగే జరిగింది. దీనితో ఆ దేవదేవుడు ఆ ఊరి రాజు అయిన శివన్న భూపాలకి కలలో కనిపించి తన వలన రైతు ఇబ్బంది పడుతున్నారు అని తనను గుర్తించడం లేదు, తాను అక్కడే ఉండదలిచాను కాబట్టి అందుకు కావాల్సిన నిర్మాన్ని చేపట్టి నీ జన్మం చరితార్థం తీసుకోవలసింది అని రాజును ఆజ్ఞాపించారు స్వామివారు. సహజంగానే దైవభక్తి కలిగిన నరసింహ భూపాలుడు వెంటనే ఆలయ నిర్మాణం చేసి స్వామివారిని సేవించి కోర్కాదుడు అయ్యాడు. ఇప్పటి నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లింగ కారణంలో భక్తులకు దర్శనమిచ్చారు. శివాలయంలో శివుడు మాత్రమే ఉంటారు.
వైష్ణవ ఆలయంలో దర్శనమిస్తారు. కానీ సింగోట గ్రామంలో ఈ ఆలయం మాత్రం పేరుకే మాత్రం వైష్ణవ ఆలయం మాత్రం లింగాకారంలో దర్శనమిస్తారు. అలాగని ఇక్కడి దేవుడు శివుడు లింగాకారంలో వెలిసిన లక్ష్మీ నరసింహ అవును, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శివకేశవులిద్దరికీ కలిసిన వెళ్ళిన పుణ్యక్షేత్రం ఇది. సాక్షాత్ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా లింగాకారంలో వెలిసిన పుణ్యక్షేత్రం నరసింహస్వామి ఆలయం. అర్చకులకు స్పర్ధలును ఆ కాలంలోనే నియమించారు. అదే సంప్రదాయం వేటికి కొనసాగుతూ వస్తుంది. లింగ రూపంలో ఉండే లక్ష్మీ నరసింహస్వామి లింగాకారంతో భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారికి నిత్యాభిషేకం తర్వాత పంచలోహ కవచంతో కప్పబడి ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారి నిలువు సమల్తో పాటు అడ్డనామాలు కూడా కలిగి ఉంటారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్నాను. ఈ పుణ్యక్షేత్రంలో సంక్రాంతి తరువాత 45 రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా ఉంటాయి. స్వామివారికి కళ్యాణం, రథోత్సవం నిర్వహిస్తారు. ఈ సమయంలో అధిక సంఖ్యలో పాల్గొని లింగారూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిచ్చి పునీతులవుతారు. ప్రధాన ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సుమారుగా 1 కిలోమీటర్ దూరం ఒక కొండ మీద శ్రీ రత్న లక్ష్మీ అమ్మవారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం పైనుంచి చుట్టూ సముద్రం, పచ్చని పొలాలు చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి ఆరాధ్యకరమైన వాతావరణం, ప్రకృతి అందాలు, పక్షులు కిలకిల రాగాలు, నరసింహ సముద్రం, దైవ దర్శనంతో కూడిన భక్తి ఆనందం పొందుతారు. ఈ ఆలయంలో కీర్తి శకం 1875 ప్రాంతంలో రాణి రత్న మామాదేవి ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు అని ఒక కథనం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవిగా అమ్మవారు ఈ కొండ మీద ఆలయంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆలయానికి ఎదురుగా అతిపెద్ద రాతి ధ్వజస్తంభం ఉంటుంది. రాణి రత్న మాంబాదేవి ఈ ఆలయాన్ని నిర్మించి చెన్నాపట్నం నుంచి దేవుని విగ్రహాన్ని తెప్పించి ప్రతిష్ఠించినట్లు చెప్పబడుతూ ఉంది. ఈ ఆలయంలో శ్రావణ మాసంలో అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు. అలాగే నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో 5వ నెల పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం అనగా చంద్రుడు శ్రవణ నక్షత్రం కలిసిన రోజు కావున ఆ నెలను శ్రావణం అని అంటారు. శ్రావణ శుక్రవారం. ఈ రోజుల్లో మహిళలు పూజలు, వ్రతాలు చేస్తారు. ముఖ్యంగా శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా హిందూ ఆచారం. అదేవిధంగా ఇదే మాసంలో మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతం కూడా చాలామంది జరుపుకుంటారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. మరొక కథ మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.